గ్రామాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఒక పక్క వర్షాకాలం, మరోపక్క అధికారులు అందుబాటులో లేకపోవడం. స్పెషల్ అధికారుల పాలనలో గ్రామాలు, గ్రామ పంచాయతీ అధికారుల అలసత్వంతో మురుగు కాలువలు శుభ్రం చేసే పరిస్థితి లేకుండా పోయింది. గ్రామాల్లో చిన్నపాటి వర్షానికి కాలువలను తలపిస్తున్నాయి. దీంతో దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. గ్రామాల్లో ప్రజలు తమ గ్రామానికి బస్సు సౌకర్యాలు లేకపోవడం, వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామం సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కొనసాగుతోంది. ప్రభుత్వాలు మారినా సమస్యలు మాత్రం యథావిధిగానే ఉంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికాలలో చదివేయట్లేదు, ఒక బీసింగ్ పౌడర్ లేదు, చెత్త వర్షం వస్తే ఆడ చెత్త ఆడ అట్టనే ఆగిపోతుంది, నీళ్ళు ఆగుతున్నాయి, దోమలు తయారవుతున్నాయి సార్. ఇంటింటికి దోమలే, పొద్దున్న లేత దోమలు, తెల్లవారు దోమలు కుడుతున్నాయి. పిల్లల తల్లులు మొత్తం హాస్పిటల్లోనే ఉంటున్నాం. అందరూ జ్వరాలు వచ్చి పడిపోతున్నారు, రోజు హాస్పిటల్లో పోతారు సార్. ఒక ఇంటికి ₹1,00,000 అవుతున్నాయి. ఎవరు పట్టించుకునే వాళ్ళు, సర్పంచులు లేరు, ఒక పెద్ద మనుషులు లేరు, ఎవరు లేరు సార్. అది ఎందువల్ల వచ్చేది కూడా అర్థం కావట్లేదు. ఎవరు అడిగేటోళ్ళు లేరు, ఒక ట్రీట్మెంట్ చేసేటోళ్ళు లేరు, ఒక హాస్పిటల్ లేదు మా ఊరికి, ఏది లేదు. పిల్లలు పెద్దోళ్ళు రోజు మంచాలలో అవస్థ పడుతారు, హాస్పిటల్లో పోవడానికి డబ్బులు లేవు. గ్రామంలో సుమారు 4,500 మంది జనాభా ఉండగా 2,200 ఓటర్లు ఉన్నారు. ఇటీవల గ్రామంలో సమస్యలపై ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడంతో సుమారుగా 80% మంది ప్రజలు సీజనల్ వ్యాధులతో అవస్థలు పడిన సంఘటన నెలకొంది. జాతీయ రహదారి 65 నుంచి గ్రామానికి వెళ్లే రహదారిలో వాగు రోడ్డుపైన ప్రవహిస్తూ ఉండేది. గతంలో ఈ వాగు వల్ల వర్షాకాలంలో గ్రామస్తులు కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. వర్షాకాలం భయంతో రోడ్డు దాటాలంటే వణుకు పుట్టేది. గ్రామ సమస్యలపైన అధికారులు, జిల్లా అధికారులకు కానీ మంత్రులకు కానీ తెలియనివ్వకుండా అన్నీ బాగున్నాయని వారి మెప్పు కోసం చెబుతుండటంతో గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి. సీసీ రోడ్లు కానీ మా గ్రామంలో వేసినటువంటి కాంట్రాక్టుదారులు ఎవరైతే ఉన్నారో సీసీ రోడ్ల నిర్మాణం కానీ మురికాలువల నిర్మాణం లోపాల వల్ల ఆ డ్రైనేజ్ అనేది కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకున్నారు, వెళ్ళిపోయారు, రోడ్లు వేశారు, వాళ్ళకి బిల్లులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ వారి యొక్క నిర్లక్ష్యం వల్ల సీసీ రోడ్లు లోతట్టు ప్రాంతంలో వేయటం, డ్రైనేజ్ కాలువ లోతట్టు ప్రాంతంలో వేయటం వల్ల నేడు వర్షాకాలం వచ్చినప్పటిలా ఈ డ్రైనేజ్ మొత్తం రోడ్ల మీదకి రావటం, వర్షాకాల సీజన్ వచ్చేసరికల్లే జ్వరాలు కానీ, వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, చికెన్గున్యా, టైఫాయిడ్ వంటి ఈ మురికి కాలువ వ్యవస్థ వల్ల వస్తుంది. ప్రజా ప్రతినిధులు సైతం సమస్యలపైన దృష్టి సారించకపోవడం, ఎన్నికల సమయంలోనే వారికి హామీలు ఇస్తూ తర్వాత మర్చిపోవడంతో సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాన్ని సందర్శించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.